ఈరోజు చికెన్, బీరకాయ, టమాటా, ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్టు, ఎర్రపొడి, కారపొడి, ధనియాల పొడి, పసుపు ఇవన్నీ వేసి చేస్తున్నానండి. ఎర్రగడ్డ వేసాను. బాగా కాగుతున్నది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. బాగా ఫ్రై చేస్తున్నాను. పచ్చివాసన పోయే వరకు బాగా వేగాలి. టమాటాలు కోసి పెట్టిన టమాటాలు వేసేసాను. ఇంకా పచ్చిమిర్చి, కొత్తిమీర దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకుందాము. ఎంత బాగా ఫ్రై అయితే అంటే ఈ బీరకాయ చికెన్లో ఎక్కువ ఫ్రై కూడా చేయకూడదు. దానివల్ల ఏమవుతుందంటే చేదు అనేది వస్తుంది. ఎప్పుడైనా కూడా ఒక లిమిట్లో నీట్గా ఫ్రై మాత్రమే జరగాలి. మరి ఎక్కువ ఎర్రగా బుర్రగా అట్లా కాల్చకూడదు. దీన్ని కొంచెం పచ్చిలోనే ఉండాలి ఫ్రై అనేది. అంటే ఈ విధంగా ఉన్నా కూడా సరిపోతుంది. చూపించాను కదా, ధనియాల పొడి, పసుపు అది రెండు కూడా వేసేసాను. ఎర్రకారం వద్దులండి, పచ్చిమిర్చితో చేస్తున్నాం కదా, గ్రీన్గా రావాలని. ఎర్రకారం వేయాల్సినంత అవసరం ఏం లేదు. బాగా ఇట్లా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆ మసాలాలో ఎలా మగ్గుతున్నాయి చూడండి, ఎంత చక్కగా మసాలా అవుతున్నదో. మాడకుండా ఎలా ఎక్కువ ఎర్రగా ఫ్రై అనేది కాకుండా ఈ విధంగా చేసుకోండి. మసాలా చూడండి, మసాలానే ఇంత గుమ్మగా లాడిస్తున్నది. ఇంకా చికెన్ వేస్తే ఇంకా ఆ చికెన్ వాసన కూడా భలే ఉంటుంది. ఇంకా చికెన్ వేసేసాను. ఇంకా ఐ లవ్ కిచెన్ అండి. ఆడవాళ్ళకు మగాళ్ళకు ధన్యం అండి. అంటే మగాళ్ళు కూడా ఉన్నారు కదా చేసేవాళ్ళు. ఆడవాళ్ళ కంటే కూడా బాగా చేస్తారు ఈ కాలంలో మగాళ్ళు. అట్లా ఉన్నారు. కొద్దిగా నీళ్ళు వేసి ఫ్రై చేద్దామా, ఊరికే జస్ట్ అట్లా వేసాను, ఎందుకంటే కింద మాడకూడదు అని చెప్పి. ఇప్పుడు చూడండి, కొంచెం అట్లా ఎలా ఉందో. ఇంకొంచెం అట్లా వేద్దాం, ఎందుకంటే తొందరగా పట్టేస్తున్నది. ఉప్పు తగినంత వేసుకోండి. నాకు దీంట్లో తగినట్లుగా వేసుకున్నాను. అయినా ఉప్పు ఎక్కువ వాడడం నాకు ఇష్టం ఉండదండి. వేరే వాళ్ళు వాడుతుంటే నాకు భయం వేస్తుంటుంది. ఎందుకంటే బీపీ లేనప్పుడు బీపీ తెచ్చుకోకూడదు. అది ఉప్పుతోనే అంతా వచ్చేది. రక్తనాళాలు కూడా పూడుకుపోయి గట్టి పడిపోతాయి అన్నమాట. ఉప్పు ఎక్కువ తింటుంటే రక్తం బాగా సరఫరా అవ్వదు. ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటూ మీడియంగా వేసుకోండి, ఏం పర్వాలేదు. కొద్దిగా దేంట్లో అయినా సరే, అన్నంలో కానీ దీంట్లో కానీ మీడియంగా ఒక చిటికెడు, 2 చిటికెడు, కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే ఒక 3-4 చిటికెడు అట్లా ఎక్కువ వేసుకోకూడదు. దీనివల్ల ఊరికే జీవితం పాడైపోతుంది. ఎవరు తింటుంటారండి సంవత్సరాల తరబడి? లైఫ్ అంతా ఒక్కసారి మొదలైతే ఇంకా అయిపోయాయి, లైఫ్ పాడైపోయినట్టే. ఇంకా అందువల్ల ఇంకా మీరు జాగ్రత్తగా ఉండాలి, బాగా తినాలి, చేయాలి, లైఫ్ అనుభవించాలి అంటే ఇలాంటివన్నిటికీ దూరంగా ఉండాల్సిందే, తప్పనిసరి. చెప్పుకోవడానికి ఏముంది ఇందులో. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బీరకాయలు వేసేస్తున్నాను. చెక్కంతా తీసేసి బాగా నీట్గా వేసుకోండి. ఇందులో కొంచెం చేదు ఉండేవి కూడా ఉంటాయి, అవి చూసి మీరు తీసుకోవాల్సి వస్తుంది. విత్తనాలు లేకుండా అందులో ఉండేవి అలా వేసుకోండి.
ఇంకా బాగా ఉడుకుతున్నది. నీళ్ళు వేసేసాను, ఒక అర్ధ గ్లాస్ నీళ్ళు. అందులోనే మగ్గిపోయినవి బాగుంటాయి, ఎక్కువ కూడా వేయకూడదు నీళ్ళు. ఇది సరిపోతుంది, ఎందుకంటే చికెన్ కూడా దీంతో పాటు ఉడకాలి కాబట్టి బాగా ఉడకాలి. దాంతోపాటు ఇది కూడా ఉడికిపోతుంది. అందువల్ల ఓకే, గ్రీన్ చికెన్ వేయడం వల్ల మీకు ఎర్రగా అట్లా అనిపించదు, ఎందుకంటే గ్రీన్ చికెన్ వేసాను కాబట్టి. ఇది పూర్తిగా అయిన తర్వాత కూడా గ్రీన్ లాగే ఇలాగే ఉంటుంది. ప్లీజ్ లైక్ మై ఛానల్, సబ్స్క్రైబ్ మీ. ఏమైందండి మీ అందరికీ? ఇన్నాళ్ళ నుంచి నేను పాతదాన్నే కదా, ఏమిటండి మొహాలు కనిపిస్తేనేనా లైక్లు సబ్స్క్రైబ్లు చేసేది? ఇంతమంది చూస్తారు కదండి, దేవుని దేవన్న చాలా థ్యాంక్స్ అండి. అంత సబ్స్క్రైబ్ చేస్తే మీకు పుణ్యం ఉండదండి. ఏదో పేద ఆమె, నేను పేదవాళ్ళు కాబట్టి అండి, ఒక 2G ర్యామ్ ఉండే ఫోన్ తీసుకొని, 5GB కూడా కాదండి, ఒక చిన్న ఫోన్తో వీడియోలు తీసుకొని వీడియో పెట్టుకుంటున్నాను. నా దాంట్లో ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కూడా పెట్టుకోవడానికి ఫోన్లో ప్లేస్ ఉండడండి. ఏదో బ్రతుకు తెలుగు కోసం ఇది స్టార్ట్ చేసుకున్నాను. ఏదో సపోర్ట్ చేయండి, మీ అందరి దయ వలన, దేవుని దయ వలన కొంచెం బతుకుదామండి. ఏదో అంత ఛానల్ హిట్ అయితే బాగుంటుంది. సబ్స్క్రైబ్ వస్తే నాకు అంత జీవితం మీరందరూ ఇచ్చినట్టుగా ఉంటుందండి. దేవుడు ఇచ్చే జీవితం ఒకటైతే మనకు సబ్స్క్రైబర్స్ ఇచ్చే జీవితం వచ్చి ఇంకొకటి ఉంటుంది. ఆ దేవుని దేవన్నారు అంత గడ్డన పడతారండి. ఎవరైనా సరే ఎవరికి వారండి. నేను కూడా వచ్చిన వాళ్ళకు చూస్తుంటాను కదా, ఏదైనా ఉన్నప్పుడు వాళ్ళకు కూడా నేను సబ్స్క్రైబ్లు చేస్తుంటాను. ఎందుకంటే ఒక సబ్స్క్రైబ్ చేయడం వల్ల మనకు పోయేదేం లేదు. మనం చూసి ఆ సబ్స్క్రైబ్కి అట్లా బటన్ నొక్కడం వల్ల మనకు పోయేదేం లేదు. కనీసం వాళ్ళు కూడా బతుకుతారు. ఏం చేస్తాం, ఈ ఇండియాలో మనకు అందరికీ ఉద్యోగాలు ఉన్నాయా? లేవు. చదువుకున్నా కూడా ఏం చేసుకున్నా కూడా లేవండి ఉద్యోగాలు. లేక ఫారెన్లకు అక్కడ ఇక్కడ పోవాల్సి వస్తుంది. అయినా కూడా అక్కడ కూడా అంత సులువు నా జీవితాలు లేదు. ఎంతో కష్టం అనుభవించాలా, ఎంతో బాధ అనుభవించాలా. అలా అయితే తప్ప లైఫ్ అనేది లేదు. ఏం చేసుకుంటారు, ఇంకా మనము సహనం చేసుకోవాల్సిందే. బయట పోయినప్పుడైనా ఎక్కడైనా పని చేయాలంటే పోనీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఆ పని కంటిన్యూషన్ చేస్తారా అంటే 20 సంవత్సరాలు 22 సంవత్సరాలు కావాలంటే 25 సంవత్సరాలు కావాలంటే ఎక్కడి నుంచి తేవాలండి ఇంత తక్కువ వయసు? ఎక్కడి నుంచి ఉండాలా? మాలాంటి వాళ్ళు ఏమైపోవాలి? మిడిల్ ఏజ్లో ఉండేవాళ్ళు, సంపాదన లేని వాళ్ళు, భర్త కొడుకులు లేని వాళ్ళు అయితే ఏం చేయాలి? ఎలా బతకాలి? పరువుగా బతకాలి అనుకున్నప్పుడు పరువుగా ఇలాంటి వాటిని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆ పరువు వద్దనుకుంటే ఏమైనా చేసుకుని బతకవచ్చు, కానీ అలాంటి జీవితాలు వద్దండి బాబోయ్. అలాంటి జీవితంలో కూడా అలాంటివి ఊహకు కూడా రాకూడదు. ఏదో దేవుని వల్ల అన్నం నీళ్ళు అయినా తాగి ఉండొచ్చు, కానీ పరువు ఉండాలి. ఆ పరువు పోతే ఏముంది సొసైటీలో? ఏం జీవితం అనేది లేదండి. అందుకోసమని ఎప్పుడూ ఈ విధంగా ఆడోళ్ళైనా సరే ఎవరు నెగిటివ్గా ఇట్లా ఆలోచించకుండా తొందరగా డబ్బు సంపాదించాలనే దాంతో అడ్డదారులు కూడా తొక్కకుండా మంచిగా ఇలాగే కష్టపడదాం. ఒకరోజు నా ఛానల్ మీ అందరి దయాతో హిట్ అవుతుందని, నాకు కూడా యూట్యూబ్లో పేరు వస్తుందని, దానివల్ల నాకు కూడా ఆర్థికంగా నేను కూడా నిలబడగతానని నాకు నమ్మకం ఉందండి. దయచేసి నాకు సహకారం చేయండి. మీరందరూ సహకారం చేస్తానండి, నేను కూడా బతుకుతానండి. ప్లీజ్ లైక్ మై ఛానల్, సబ్స్క్రైబ్ చేయండి. మీకు పుణ్యం అవుతుందండి. మీరు చేయాలని నేను కోరుకుంటున్నానండి. అయిపోయిందండి, వంట బాగా రెడీ అయిపోయింది. మస్తుగా మసాలా వేసినాను, బాగా వేపినాను, చాలా బాగా ఉంది. చూస్తే సంతోషం అయిపోతున్నది. అంటే రుచి కూడా ఆ విధంగా ఉందిలేండి. వంట మీద ధ్యాస పెట్టి అక్కడే నిలబడి స్టవ్ కాడే ఇంకా పని చేసినప్పుడు మంచి రుచికరంగానే వంటలన్నీ తయారవుతాయి. ఈ విధంగా చేసుకోవడంలో తప్పులేదు. ఆ తర్వాత మనకు చూడండి, బాగా చికెన్ కూడా బాగా ఉడికిపోయింది, ఇవి కూడా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇది అన్నంలో కూడా కలుపుకొని తినచ్చు, చపాతీలు కూడా కలుపుకొని తినచ్చు. అంటే ఆ విధంగా బాగా నీట్గా ఉడికిపోయింది. కుక్కర్లో వేసేదాన్ని 2 నిమిషాల్లో, అంటే 2 విజిల్స్లో అయిపోయేది, కానీ వద్దనుకున్నానండి. ప్లీజ్ లైక్ మై ఛానల్, సబ్స్క్రైబ్ మీ.
మీరు प्लीज़ लाइक చేయాలి, सब्सक्राइब करो मेरे पीछे मेरे चैनल को लाइक करो।